విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి అనగానే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, ఏ, హో, హ అనే అక్షరాలతో గనక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఏప్రిల్ 2026 మిథున రాశి వాళ్ళకి సాధారణంగా అనుకూలమైన కొంత మిశ్రమ ఫలితాలను అందిస్తోంది. సూర్యుడు 10వ మరియు 11వ ఇంట్ల పైన ఉన్నాడు. పురోగతి అలాగే లాభాలను పెంచుతాడు. కుజుడు అంతా మీకు ఆదర్శంగా ఉండకపోవచ్చు, కానీ కర్మగృహానికి వెళ్ళిన తర్వాత శక్తిని పెంచుకుంటాడు. బుధుడు ఏప్రిల్ 11 వరకు కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. తర్వాత బలహీనమైనప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటాడు. మొదటి ఇంట్లో బృహస్పతి స్థిరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు నెల పొడవునా కూడా మద్దతునిస్తాడు. 11వ ఇంట్లో శని విషయాల్ని తాత్కాలికంగా ఆలస్యం చేయడం కానీ, ప్రయత్నం ద్వారా మీకు పూర్తి విజయాన్ని చేకూర్చడం కానీ జరుగుతుంది. కెరీర్ పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు నివారించండి. స్థిరమైనటువంటి పనిపైన దృష్టి పెట్టండి. అయితే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఏప్రిల్ 2 తర్వాత మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు ముఖ్యంగా కళలు కానీ, మీడియాలో కానీ వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు చూస్తారు. కుటుంబ జీవితం చిన్న చిన్న గృహ సమస్యలతో సమతుల్యంగా ఉంటుంది. బలమైనటువంటి శుక్రుడి కారణంగా ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది. అంతకుముందు విడిపోయిన వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఉంది. వివాహ జీవితము పని ఒత్తిడి వలన కొంత ఒత్తిడి ఎదుర్కొంటుందని చెప్పచ్చు. ఆర్థికంగా మంచి లాభాలు, కర్మ సంబంధం బలమైనటువంటి పొదుపు, వీటన్నిటి పరంగా ఏంటంటే లాభాలు క్రమంగా పెరుగుతాయి. డబ్బుని నిల్వ చేయగలుగుతారు. ఆరోగ్యం సగటుగా ఉంటుంది. ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం, పని ఎక్కువగా చేయడం, పని భారాన్ని ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా నిర్ణయించుకోండి. సాఫీగా నెల మొత్తం ఏంటంటే ప్లాన్డ్గా వెళ్ళండి. ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకండి. వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించండి. త్వరగా లాభాల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు నష్టాలను తీసుకురావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే కనుక పరిస్థితి మీ నియంత్రణలో ఉంటుంది. పాత కస్టమర్లు, పాత ప్రాజెక్టులు మళ్ళీ కూడా మీకు తిరిగి లాభాలను తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నెలలో ప్రేమ జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహం కుదరడం, మీ పిల్లల ప్రేమ సంబంధాలను పెద్దల యొక్క ఆశీర్వాదం ఇస్తారు మీరు వాళ్ళకి. అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళు ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. పాత స్నేహితులతో మళ్ళీ కలిసేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల మధ్య కూడా అపార్థాలు తొలగి మళ్ళీ కలుసుకుంటారు. అయితే చిన్న అపార్థాలు ఉన్నప్పటికీ మాట విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే అన్నీ కూడా చక్కబడతాయి. కుటుంబ జీవితంలో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. గృహ సంబంధిత విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంది. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శాంతి కోసం మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. వివాహితులకు కొంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఒత్తిడి వలన భాగస్వామితో మీరు కొంచెం సమయం గడపలేకపోవచ్చు. దీనివల్ల చిన్న విభేదాలు రావచ్చు, కానీ పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రేమ సహనం ఉంటే గనక సంబంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా ఈ నెల క్రమంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మరి మిథున రాశి వాళ్ళకి ఆదాయం వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే కనుక, పొదుపు అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందుతారు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెల కాస్త ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి మీ కృషికి తగినటువంటి ఫలితం అనేది మీకు లభిస్తుంది. పట్టుదలతో కొనసాగితే కనుక విజయం సాధ్యమవుతుంది. ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెలంతా కూడా ఒత్తిడి పెరుగుతుంది. పని భారం ఎక్కువగా ఉండడం. అయితే ఏప్రిల్ 2 తర్వాత మీలో కొంచెం శక్తి పెరిగి సమర్థవంతంగా వీటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రజల్లో గుర్తింపు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావచ్చు. మీరు మీ పనితో మాత్రమే సమాధానం ఇవ్వండి. ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతుంది. అయితే మీ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకి వాటికి కనుక మీరు చేసే సహాయం ప్రజల్లో మీకు గుర్తింపు తీసుకొస్తుంది. వైద్య రంగాన్ని చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ నెల చాలా బిజీగా ఉంటుంది. బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అయితే మీ సేవలకి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు రావచ్చు. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అలాగే భూమి సంబంధ ఆస్తి విషయాలు కానీ చూసినట్టయితే మిథున రాశి వారు
చాలా జాగ్రత్తగా ఉండాలి. లీగల్ విషయాలు ఆలస్యం అవుతాయి. పాత వివాదాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. పత్రాలు సరిచూసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు ఈ నెల కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు మంచి ప్రతిభ చూపగలుగుతారు. కాన్సన్ట్రేషన్ని పెంచుకుంటారు. డిస్ట్రాక్షన్ని తగ్గించుకోవాలి. పరీక్షల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మిథున రాశి వారికి సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి వలన అలసట ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోండి. సరైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. యోగా, ధ్యానం వంటి వాటిని పాటించండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. అలాగే మరి మిథున రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే ఈ మాసం బాగుంటుంది వాళ్ళకి అంటే, ముఖ్యంగా కుక్కలకి ఆహారాన్ని ఇవ్వండి. గోసేవ చేయండి. గురువుల్ని, ఆలయాల్ని సందర్శించండి. అక్కడ కొంత సమయాన్ని ధ్యానంతో గడపండి. అలాగే మీ పూర్వీకుల పేరు మీద మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. చలివేంద్రాలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకి సహాయం చేయండి. దీని ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. నమస్తే.